హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్రియేటివ్ వరల్డ్. నేను మీ శ్రీ. అందరు ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మల్టీపర్పస్గా వాడుకునే పిండి చేసి చూపిద్దాం అనుకున్నాను. ఆ పిండితో రకరకాల ఐటమ్స్ చేసేసుకోవచ్చు, హెల్దీగా తినచ్చు అనమాట. దానికి కావాల్సిన ఐటమ్స్ కొర్రలు. ఇవి కొర్రలు చూడండి, చిన్న చిన్న డిఫరెన్స్ తోటే ఉంటాయి ఇవన్నీ గింజలు. ఇవి కొర్రలు, ఇవి అండుకొర్రలు. ఇవి సామలు. ఇవి అరికెలు. నేను ఈ 4 చిరుధాన్యాలని తీసేసుకొని మల్టీపర్పస్ పిండి ఒకటి తయారు చేసి పెట్టాను. వీటినన్నింటినీ ఒక గ్లాస్ కానీ 2 గ్లాసులు కానీ అలా తీసేసుకొని కడిగి ఆరబెట్టుకొని రాళ్ళన్నీ లేకోకుండా కడిగేసి దాన్ని గాలిచ్చడం అంటారు. అలా గాలించుకొని తడి ఆరబెట్టేసేసి ఎండలో పెట్టేసి దాన్ని పిండి కొట్టించేసాను. ఆ గింజలన్నింటినీ పిండి కొట్టించా. ఆ పిండి ఇలా వచ్చేసింది అనమాట. ఇలా మెత్తగా పిండి కొట్టించాను మిషన్కి ఇచ్చి. ఇప్పుడు దీంతో చపాతీలు చేసుకోవచ్చు, దోశ పోసుకోవచ్చు, గంజి, మనం రాగి గంజి ఎట్లా చేసుకుంటాము అలా గంజి కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే గంజి చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. దీన్ని మిషన్కి ఇచ్చాను కదా, అక్కడక్కడ ఉంటలు ఉంటాయి కాబట్టి కొంచెం జల్లించేసి మెత్తగా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుందాము. మిగిలినది మనం బయట అయినా పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. బయట పెట్టేసరికి ఆ గింజల్ని బాగా ఎండనిచ్చుకోవాలి, అప్పుడే అవి పురుగు పట్టుకోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీన్ని కొంచెం తీసుకొని ఉంటలు లేకుండా జల్లించి పెట్టుకుందాము. తర్వాత గంజి చేసి చూపిస్తా. పిండి అయితే జల్లిచ్చాను. ఇది కొంచెం చపాతీ చేద్దామని పక్కన పెట్టుకున్నాను. ఇంక ఇలా ఈ డబ్బాకి అయింది. స్టోర్ చేసి పెట్టేసుకొని కొంచెం నేను గాజు సీసాలో వేసి పెట్టుకున్నా. ఇది గంజికి అనేసి, ఇది స్టోర్ చేసి ఎత్తి పెట్టేద్దామనేసి. ఇప్పుడు గంజి చేసి చూపిస్తాను. ఇప్పుడు గంజి చేస్తున్నాను. గంజి చేయడానికి నీళ్ళు పొయ్యి మీద పెట్టుకున్నా. మనం ఎక్కువ చేసుకోవాలనుకునే దాన్ని బట్టి, ఎంత క్వాంటిటీ చేసుకోవాలా అనే దాన్ని బట్టి నీళ్లు పెట్టుకుంటాము. నేను ఒక 2-3 గ్లాసులు అయ్యేటట్టు చేద్దాం అనుకుంటున్నా. అందుకని ఒక 2 గ్లాసులు నీళ్లు పోసాను. ఇది నీళ్లు మరిగించుకుంటున్నాను. అంతలోపు దానికి కావాల్సిన ఐటమ్స్, ఇది పొడి, మల్టీపర్పస్ పొడి ఒక 2 స్పూన్లు అలా వేసుకుంటున్నాను. 2-3 స్పూన్లు అలా వేసి ఒక కప్పులో వేసేసుకుంటున్నాను. తర్వాత నేను బెల్లం వాడదాం అనుకుంటున్నాను. ఇది బెల్లము, ఆర్గానిక్ బెల్లము, అందుకే నల్లగా ఉంది. అలాగే కర్బూజా సీడ్స్, ఫ్లేవర్ కోసము 2 యాలకులు. ఇవి దానికి కావాల్సిన ఐటమ్స్. నీళ్ళు అయితే మరిగిస్తున్నాను. ఫస్ట్ ఒక సైడు పాలు కూడా పెట్టుకున్నాను పొయ్యి మీద. అవి కాచి పెట్టేశాను. నీళ్ళు మరుగుతున్నాయి. కప్పులో 2-3 స్పూన్లు పిండేసి కొన్ని నీళ్లు పోసి ఉంటలు లేకుండా దీన్ని కలిపి పెట్టేస్తాను. ఆ నీళ్లు మరిగేలోపు ఇలా నీళ్ళు అయితే వేసి కలిపి ఇలా పల్చగా చేసుకున్నాను. దీన్ని ఉంటలు లేకోకుండా కలిపి పెట్టుకున్నాను. నీళ్లు మరుగుతున్నాయి. ఇప్పుడు ఈ నీళ్లు మరిగేటప్పుడు ఇది వేసేసి ఒక చేత్తో ఈ గిన్నెలో నీళ్ళు వేస్తా, ఇంకో చేత్తో గరిటెతో కలిపెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలి నీళ్లు. ఇలా వేసేసుకొని దీన్ని ఇలా కలిపేసుకోవాలన్నమాట. కలిపి ఇది కొంచెం చిక్కబడే వరకు అలా కలుపుతూ ఉండాలన్నమాట. ఉంటలు కట్టుకోకుండా ఉంటాయి. మంట కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ప్లేట్ మూసి పెట్టేద్దాం. ఇది ఇంకా ఉంటలు కట్టుకోకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి. కొద్దిసేపు ప్లేట్ మూసి పెట్టేద్దాము. ప్లేట్ మూసి పెట్టాను, కొద్దిసేపు ఉడికిచ్చాను. గంజి ఉడుకుతా ఉంది. ఈ గ్యాప్లో 2 యాలకులు అలా దంచేసుకున్నాను. ఇలా ఉడికిపోయింది. ఇంక ఇప్పుడు మనం బెల్లం వేసేసుకోవచ్చు. దీంట్లోకి బెల్లం వేసి కలుపుకుందాము. బెల్లం మీ ఇష్టం, మీ స్పైసెస్, మీ టేస్ట్కి తగ్గట్టు
స్పైసెస్ కాదు, మీ స్వీట్కి తగ్గట్టు ఎంత స్వీట్ వేసుకుంటే మీకు నచ్చుతుందో అంత వేసుకోవచ్చు. చక్కెర అయినా వాడుకోవచ్చు, కాకపోతే బెల్లం వేసుకుంటే మంచిది కదా ఆరోగ్యానికి, అందుకని బెల్లం వాడుతున్నాను. షుగర్ వాళ్ళు కూడా తాగొచ్చు అనేసి, ఎవరైనా తాగొచ్చు, మాకేం షుగర్ లేదులేండి. కాకపోతే ఎవరైనా తాగొచ్చు కదా. వచ్చిన తర్వాత మనం అన్నీ పాటించుకుండే కంటే రానప్పుడే జాగ్రత్తలు తీసుకుండేది మంచిది కదా, అందుకని. ఇంకా మీ స్వీట్కి తగ్గట్టు బెల్లం పొడి వేసేసుకోవాలి. వేసేసుకొని ఇదంతా ఒకసారి కలుపుకుందాం బెల్లం కరిగేలోపు. ఉంటలు కట్టుకోకుండా సిమ్లో పెట్టేసుకొని ఇలా కలుపుకోవాలి. బెల్లం కరిగిపోయింది. బెల్లం కరిగాక ఇలా ఒక్క ఉడుకు రానిచ్చేసేసి ఇంకా ఆఫ్ చేసుకోవచ్చు. గంజి అయితే తయారైపోయింది. ఇంక ఇలా కొంచెం గోరువెచ్చగా చేసేసుకొని అయినా తాగొచ్చు. లేదు మేము పిల్లలకు ఇంకా ఎనర్జెటిక్గా ఇవ్వాలనుకుంటున్నాము అని అనుకునే వాళ్ళు ఇది కొంచెం గోరువెచ్చగా అలా చల్లారిన తర్వాత దాంట్లో పాలు కలిపేసేసి, చల్లారేసరికి కొంచెం చిక్కబడుతుంది కదా, అప్పుడు ఈ గోరువెచ్చని పాలు వేసేసి ఈ యాలకల పొడి, కర్బూజా సీడ్స్ వేసి ఇచ్చేసినామనుకోండి గ్లాస్లో, చాలా బాగుంటుంది. ఎవరైనా తాగొచ్చు. కాకపోతే కొంచెం వేడి ఎక్కువ ఉండే వాళ్ళు రోజు కాకుండా అప్పుడప్పుడు తాగితే మంచిది. కొర్రలు కొంచెం వేడి అని అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు, అందుకు. మిగతావన్నీ మంచివే కదా, కొర్రలు ఒకటి కొంచెం హీట్ అనేసి. కానీ షుగర్ వాళ్ళకి అవి కూడా మంచిదే కదా. ఏదో నాకున్న నాలెడ్జ్తో కొంచెం చెప్తున్నాను, ఓ పెద్ద అన్నీ తెలిసినట్టు మాట్లాడుతుంది అని అనుకోవద్దండి. గంజి అయితే గోరువెచ్చగా ఉంది, నల్లగా ఉందని టేస్ట్ బాగుండదు అనుకోవద్దండి, చాలా బాగుంటుంది. ఇది ఆర్గానిక్ బెల్లం వాడాను కాబట్టి ఇలా ఉంది. పాలు పోస్తున్నాను దాంట్లోకి, కొన్ని పాలు పోసేసుకొని కలిపేసుకుంటున్నాను. ఇలా ఇప్పుడు తెల్లగా వచ్చేసిందో వేడి మీద పోస్తే పాలు విరిగిపోతాయి అనేసి అలా కొంచెం గోరువెచ్చ చేసి వేస్తున్నాను. ఇంక ఇప్పుడు దాంట్లోకి ఇవి యాలకుల పొడి, కర్బూజా సీడ్స్ అవన్నీ వేస్తున్నాను. వేసేసి కలుపుకొని ఇలా గోరువెచ్చగా అయినా తాగొచ్చు, లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని సాయంత్రం పిల్లలు వచ్చే లోపు అది కూల్ అయిపోతుంది. కొన్ని బాదం పప్పు సీడ్స్, జీడిపప్పు సీడ్స్ అలా పైన వేసేసి ఇచ్చినామంటే వాళ్ళు వద్దనుకోకుండా తాగుతారు. పాలలో హార్లిక్స్, బూస్ట్ ఎలా వేసిస్తామో ఇలా గంజి చేసిస్తే కనుక హెల్త్కు మంచిది, రోజు స్నాక్స్గా కూడా పనికొస్తుంది కదా. ఎలా ఉంది? టేస్ట్ అయితే సూపర్గా ఉంది. చేసుకోవడానికి మనం ఇంట్రెస్ట్గా ఉండాలంతే. నేనైతే తాగేశాను, చాలా బాగుంది. అసలు ఇంకా రోజు చేసేద్దామా అని ఫిక్స్ అయిపోయాను. ఇంకా పిల్లలకి కొంచెం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెడదాం అనుకుంటున్నాను. చల్లగా ఉంటే వాళ్ళు తొందరగా తాగేస్తారు కదా, ఇంటికి వస్తానే అలసిపోయి ఉంటారు, తొందరగా తాగేసేస్తారు. మరి ఈ కూల్గా కాకుండా కొంచెం కూల్గా పెట్టేసుకొని తాగేసేయచ్చు. అందరూ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా అనిపించింది కామెంట్ చేసి చెప్పండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా నెక్స్ట్ దీంట్లో ఈ పిండితోనే చపాతీ చేసుకుందాము. నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను, చూడండి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడతాను. బాయ్.